నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అప్పలరాజుపేట గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు సుర్ల సావిత్రి సింహాద్రి ఆధ్వర్యంలో గ్రామంలో సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళల కోసం ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయగా పలువురు మహిళలు రంగురంగుల ముగ్గులతో పండుగ వాతావరణంగా మార్చేశారు. మరోవైపు గ్రామ యువత మరియు చిన్నారుల కోసం ఆహ్లాదకరమైన ఆటలు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం స్థానికులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాలలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని పండగ ఆనందాన్ని పంచుకున్నారు. సుర్ల సావిత్రి సింహాద్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ సంస్కృతి నిలుపుకునేందుకు ఈ తరహా కార్యక్రమాలు ఎంతో తోడ్పడతాయని తెలిపారు. సంక్రాంతి ఆనందం, ఐక్యత, ఉత్సాహంతో అప్పలరాజుపేట అంతా కిక్కిరిసిపోయినట్టుగా పండుగ వాతావరణం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో బంగారు సూరిప్రకాష్, నల్లమిల్లి శివాజీ, భీమిరెడ్డి అప్పలనాయుడు, పోతల శ్రీనివాస్, పోతల కృష్ణ, భీమిరెడ్డి హరిప్రసాద్, రోంగల రమణబాబు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. కోటనందూరు మండలం అప్పలరాజుపేట గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ఈరోజు గ్రామ నాయకులు, యువత సహకారంతో మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఫన్ గేమ్స్ నిర్వహించుకోవడం జరిగిందండి. ఇలాగే గ్రామ నాయకులు, యువత సహాయ సహకారాలతో అందిస్తే ప్రతి ఏటా కూడా ఇలాగే మంచి మంచి కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గ్రామ పురజనులకు అలాగే సుదూర ప్రాంతాల నుంచి మరి పెద్దల పండుగ, సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకోవడానికి వచ్చినటువంటి బంధుమిత్రులకు అలాగే చుట్టాలకు ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ముఖ్యంగా మీడియా వారికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మరి నిన్న భోగి జరుపుకున్నాం. ఈరోజు మకర సంక్రాంతి పర్వదినాన మన గ్రామంలో అంటే అప్పలరాజుపేట గ్రామంలో మరి ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మరి గేమ్స్ మనం పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా మహిళలకు భారీ ఎత్తున రంగవల్లుల పోటీలు అంటే ముగ్గుల పోటీలు కూడా మనం ఇప్పుడే జరుపుకోవడం జరిగింది. చాలా చక్కగా సుందరవందనంగా ప్రతి మహిళలు కూడా బయటకు వచ్చి వారి యొక్క టాలెంట్ని నిరూపించుకోవడం జరిగింది. మరి అలాగే ఇప్పటి నుంచి మహిళలు అవనివ్వండి, చిన్నపిల్లలు అవనివ్వండి, సెపరేట్గా విడివిడిగా మరి వారికి గేమ్స్ని, ఫన్ గేమ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మా గ్రామంలో మా చిన్నప్పుడు ఇటువంటి గేమ్స్ అది ఉండేవి కాదు. మరి ఈ సంవత్సరం అంటే గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా మా గ్రామంలో సంక్రాంతి సంబరాలు అనేటువంటిది కొత్తగా వినూత్నంగా 2016 నుంచి కూడా మేము ప్రారంభించిన తర్వాత మరి ఒక సంవత్సరం కూడా విజయవంతం అవడం, కొత్త గేమ్స్ కూడా ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా మనం పెట్టడం జరుగుతుంది. ఇందులో పిల్లలు భారీ ఎత్తున యువత ఉన్నవండి, పిల్లలు ఉన్నవండి, మహిళలు ఉన్నవండి, గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం సుఖ సంతోషం. మరి ఇటువంటి మన సంక్రాంతి అంటేనే పల్లె పండగ. మరి గ్రామాల్లో సందడి బాగా నెలకొని మరి ఈ గేమ్స్ పెట్టడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు వదిలి బయటకు వచ్చి బాహ్య ప్రపంచంలో మరి జరిగేటటువంటి ఈ గేమ్స్ ఇలాంటి పాల్గొనడం వల్ల ప్రజల్లో ఉన్నటువంటి టాలెంట్ బయటపడుతుందండి. దీనివల్ల ఎవరు ఏ విధంగా టాలెంట్ నిరూపిస్తారో వాళ్ళకి బహుమతులు ఇవ్వడం కూడా జరుగుతుందండి. ముగ్గుల పోటీలో అయితే ప్రతి ఒక్కరికి అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పార్టిసిపేట్ చేసిన మిగతా వారికి కూడా కన్సోలేషన్ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి విడివిడిగా జూనియర్స్కి, సీనియర్స్కి విడివిడిగా ఈ యొక్క బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుందండి. అలాగే మహిళలకి చైర్ గేమ్స్, అలాగే స్టిక్ గేమ్స్, తర్వాత పిల్లలకి బెలూన్ గేమ్స్ అని ఇలా రకరకాల ఇంకా చాలా రకాల ఫన్నీ గేమ్స్ ఉన్నాయండి. మరి ఇవన్నీ కూడా మరి ఈరోజు మనం ఇక్కడ నిర్వహించడం, ముఖ్యంగా యువత అందరూ కూడా ముందుకొచ్చి ఒక కమిటీగా ఏర్పడి ఈ గేమ్స్ అన్నీ కూడా మరి నిర్వహించడం జరుగుతుంది గ్రామ పెద్దలు, ప్రజలు సహాయ సహకారాలతో. కాబట్టి మున్ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు మా గ్రామంలో, అప్పలరాజుపేట గ్రామంలో జరుపుకునేలాగా యువతరం అందరూ కూడా ముందుకు వచ్చి మరి
ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసుకునే విధంగా అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని విజ్ఞప్తి చేస్తూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు కోటనందూరు మండలం అప్పలరాజుపేట గ్రామంలో సంక్రాంతి సందర్భంగా శ్రీమతి సొర్ల సావిత్రి సింహాద్రి ఆధ్వర్యంలో గ్రామ యువత పెద్దల సమక్షంలో ముగ్గుల పోటీలు, చిన్నపిల్లలకి ఫన్ గేమ్స్, మహిళలకి ప్రత్యేకమైన ఆకర్షమైన గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా యువతకి పెద్దలకి మా యువత తరపున అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.